ద్వారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే నీవు ద్వారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే నీవు. ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మాతా కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయినాథుని మధురమైన ప్రేమను మనం మాతృ ప్రేమతో పోల్చుకుంటూ మన జీవితాల్లో ప్రతిక్షణం సాయినాథుని మార్గదర్శకత్వాన్ని, సాయినాథుని ప్రేమను, ఉనికిని అర్థం చేసుకునే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం సాయినాథుని అనుగ్రహంతో. ద్వారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే నీవు. నిజంగా మానవ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదు. ఇలాంటి జన్మలో మనము ప్రతిక్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి. కారణాలు ఎన్నైనా, ఎందుకంటే అడుగడుగున ఎన్నో ముళ్ళు గోతులు అని బాబాగారు చెప్పినట్లుగా అనేక రూపాల్లో అనేక విధాలుగా మన మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం గమనించని విధంగా, అసలు మనకి అర్థం కాని రీతిలో మాయ మనల్ని ఆటంకం కల్పిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మహిళ ఒక చిన్న పామును తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటుంది. ఆ పాముకు రోజు పాలు పోసి ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది. కొంతమంది కొన్నిటిని పెంచుకుంటూ ఉంటారు కదా. సో ఆవిడకి ఎందుకో ఆ పాము అంటే ఇష్టం, పాము నచ్చింది, మొత్తానికి తెచ్చుకొని పెంచుకుంటూ ఉంది. రోజు పాలు పోసి కొన్నాళ్ళకి అది కొండ చిలువ పిల్ల అనమాట. మొత్తానికి అది పెద్దదవుతుంది. చాలా చకచకా పెద్దదైపోయిన తర్వాత సడన్గా ఆహారం తీసుకోవడం మానేస్తుంది. అది అలా ఒకరోజు తిందు, 2 రోజులు తిందు, 3వ రోజు అంటే ఈమె ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా ఒకరోజు తినకపోతే ఓకే, దీనికి ఏదో బాగాలేదో, లేకపోతే నిన్న తిన్నది కడుపు నిండుగా తాగి ఉంటుందేమో పాలు లేదా దానికి ఇచ్చే ఆహారం, కడుపు నిండి ఉంటుంది కాబట్టి తినలేదు. మొదటి రోజు కొంత లైట్గా వదిలేస్తుంది. 2వ రోజు కూడా ఓకే, సాయంత్రం కూడా పాలు తాగకపోతే, ఆహారం తీసుకోపోతే చూద్దాంలే అనుకుంటుంది. 3వ రోజు ఇవాళ ఖచ్చితంగా ఇదేమీ తీసుకోపోతే చూద్దాము అని అనుకొని తన పనికి తను వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వస్తుంది. వచ్చేసరికి తను రాగానే కొండచిలువ గబగబా ఆమె దగ్గరకు వచ్చి చుట్టేసుకొని ఆమె తల మీద ముద్దు పెడుతుంది. ఈమెకి ఎంత ముచ్చటేస్తుందో. ఎవరికైనా ఏదైనా పెంపుడు జంతువులు అంటే పాముని పెంచుకోవడం చాలా తక్కువ. మన భారతదేశంలో అసలే పెంచుకోమనుకోండి, పాముకు పూజలు చేస్తాం కానీ పెంచుకునేంత అలాంటి పరిస్థితులు లేవు మన దగ్గర. విదేశాల్లో పెంచుకుంటారు మొత్తానికి. సో పాము అలా వచ్చి ముద్దు పెట్టగానే ఇంట్లో పెంచుకునేది కదా, చాలా ముచ్చటేస్తుంది. మనకు కానీ కుక్కలో పిల్లులో మనం బయటకు వెళ్ళి రాగానే మన కాళ్ళ చుట్టూ తిరిగి, కుక్కలైతే ఒళ్ళో పడుకొని గారం చేస్తూ ఉంటాయి కదా, పిల్లి కూడా ఆల్మోస్ట్ అలాగే కాళ్ళ చుట్టూ తిరుగుతుంది. మనం కూర్చోగానే ఒళ్ళో పడుకొని గారాలు పోతుంది. అలా ఆవిడ పాముని పెంచుకుంటుంది కాబట్టి ఆ కొండ చెలువ వచ్చి తనని చుట్టేసి ముద్దు పెట్టేస్తే ఆవిడకి చాలా నచ్చుతుంది. సరే అని మళ్ళీ దానికి పాలు పోసి ఆహారం పెట్టి దాన్ని కొద్దిసేపు ముద్దు చేసి వదిలేస్తుంది. అలా నెక్స్ట్ డే ఒక 3 రోజులు వరుసగా పాము రోజు వచ్చి తనని వాటేసుకొని తలపైన ముద్దు పెడుతూ ఉంటుంది. ఇవాళ చాలా సంతోషం వేస్తూ ఉంటుంది, ముచ్చటగాను ఉంటుంది. అయినా సరే ఇదేంటి సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు, అసలు పెట్టినట్టుగానే ఉంటుందని తను డాక్టర్ని పిలిచి చూపిస్తుంది అనమాట. అప్పుడు ఆ డాక్టర్ చెప్తాడు, పామునంతా ఆ కొండ చిలువని పరీక్షించి, ఇది పెద్దదైపోయింది కదా, నువ్వెంత ప్రేమగా చూసినా, రోజూ పాలు పోసినా దాని సహజమైన గుణం, నీ గుణం ఏంటి, అది నిన్ను ముద్దు చేస్తుంది, నీ మీద ప్రేమతో నిన్ను చుట్టేసుకొని గారాలు పోతుంది, నీ తల మీద ముద్దు పెడుతుందని నువ్వు అనుకుంటున్నావు. అదేమో నిన్ను చుట్టేసి చంపేయడానికి ఉక్కిరి బుక్కిరి ఇలా చేసి చంపేస్తాయి కదా కొండ చిలువలు, ఊపిరాడకుండా చుట్టేస్తాయి కదా. నిన్ను చంపేయడానికి దాని శక్తి సరిపోతుందో లేదో పరీక్షించుకుంటుంది. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే నిన్ను మింగి ఎంతలో అరాయించుకోవచ్చో చూస్తుంది. అందుకని అది నీ తల దాని నోట్లో పడుతుందో లేదో రోజు తల
నీ తల మీద దాన్ని నోరు పెట్టి పరీక్ష చేస్తుంది, నీకు ముద్దు పెట్టట్లేదమ్మా జాగ్రత్త అని. డాక్టర్ కాబట్టి ఆవిడకి చెప్పగలిగారు. అది కొండ చిలువ కాబట్టి కనపడింది. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి పరిస్థితులు జాగ్రత్తగా ఈ కథ మనం ఆలోచించుకుంటే మన చుట్టూ అనేకం ఉంటాయి. చూస్తే చాలా ముద్దుగా ఉంటాయి, అంత మన కంట్రోల్లోనే ఉన్నట్టు ఉంటుంది, మనం పెంచుతున్నట్లే ఉంటాయి, అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నట్లు ఉంటారు మనుషులు కూడా. పాము కాబట్టి అది పాము రూపంలో ఉంది కాబట్టి కనపడింది. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం, పాముకి కూరల్లోనే విషం ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది అని. నిజంగా ఎందరు పైన ప్రేమలు కురిపిస్తూ లోపల విషం నిండి ఉంటారో, తేనె పూసిన కత్తుల్లా ఉంటారో మనకి తెలియదు. ఇలాంటి వాళ్ళతో ఏమవుతుంది, మనకి మన విలువైన జీవితంలో ఎంతో సమయాన్ని వాళ్ళ కోసం కేటాయిస్తాం, వాళ్ళకి మనసులో చోటిస్తాం. మన జీవితంలో ప్రతిదీ, మన ఆనందాలు దుఃఖాలు అన్నీ వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటాం. చివరికి ఏమవుతుంది, ఒక బంధం అనేది ఏర్పడుతుంది. అది ఇలా వాళ్ళ మనసుల్లో విషం ఉన్నప్పుడు, దుష్ట ఆలోచనలు ఉన్నప్పుడు ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడతాయి. వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనం స్నేహపూరితమైన మనసుతో ఉన్నప్పుడు అవి అర్థం కాదు. ఎందరినో చూస్తాము. ఇది ఒక్క ప్రేమ విషయంలోనే జరిగేది కాదు, అనేక విషయాల్లో. బిజినెస్లో పార్ట్నర్స్ అని, మన చుట్టూ ఉండే కొలీగ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, మొత్తానికి మన చుట్టుపక్కల ఉండేవారు, మనకి తెలిసిన వారు, తెలియని వారు ఎందరో. అయితే తెలిసిన వాళ్ళల్లో మనకి ఇలాంటివి జరిగినప్పుడు మనం ఎంతో కుంగిపోతాం. ఇదేంటి, మనం ఇంత నిజాయితీగా ఉన్నామే, ఇంత ఆప్యాయంగా ఉన్నామే, వాళ్ళేంటి ఇలా చేశారు, ఎంత బాధపడిపోతాం కదా. ఇంకా ఆ దుఃఖంలో, అంటే వాళ్ళ కోసం కేటాయించిన సమయం అంతా వృధా. ఆ తర్వాత వాళ్ళ కోసం వాళ్ళు చేసిన గాయం, మనసుకు చేసిన గాయాన్ని, ఇంత ప్రేమగా ఉన్నాము, ఇంత నిజాయితీగా ఉన్నాము, ఇంత ఆప్యాయంగా ఉన్నాం, కొద్ది కూడా నిజాయితీ లేదా? ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని రోజుల స్నేహంలో ఒక్కసారి కూడా వాళ్ళు మనసులో మన పట్ల నిజాయితీగా లేరా, ఆప్యాయంగా లేరా? ఇదంతా నటనేనా? ఎందుకంటే వాళ్ళ కోణం అదే. వాళ్ళు మోసం చేయడం, బాధ పెట్టడం చాలా సహజంగా శరీరం మానవ దేహంలాగా కనిపిస్తూ ఉన్న సంస్కారాలు మనందరికీ పూర్వజన్మ సంస్కారాలు. ఏమో, బహుశా వాళ్ళ పూర్వజన్మలో ఏమై ఉంటారో, చేసుకున్న కొద్దిపాటి మంచి పనుల వల్ల ఈ జన్మలో మానవ దేహం లభించుండొచ్చు. అంత మాత్రం చేత ఆ విషం పోతుందా, ఆ సంస్కారాలు పోతాయా? మంచి సంస్కారాలు రమ్మంటే వచ్చేస్తాయా? కొందరు అలా ఉంటారు. కొన్ని పరిస్థితులు మనకు అలా వస్తూ ఉంటాయి. సో ఇన్ని మాయల నుంచి మనం తప్పించుకుంటూ మన విలువైన మానవ జీవితాన్ని, మానవ జన్మను, మన జీవితంలోని సమయాన్ని, ప్రతి క్షణాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఎంత జాగరూకతతో ఉండాలి. చాలా తీయగా ఉంటాయి మన చుట్టూ ఉన్న పరిస్థితులు. అందులోనూ మోసానికి, మాయకి ఉండే ఆకర్షణ నిజాయితీకి ఉండదు. ఎందుకంటే నిజాయితీగా ఉండేవారు, మంచి మనసుతో ఉండేవారు ఎప్పుడూ ఆడంబరంగా ఉండరు. సజ్జనులు ఉండు చల్లగాను. మనం చదువుకున్నాం చిన్నప్పుడే కదా. వాళ్ళు ఏంటి, చాలా నిదానంగా ఉంటారు. ఓ తొందరగా ఆకర్షించేలా మనకేవో ప్రలోభాలు చూపించి, మంచి మాటలతో ఆకర్షించి, ఆడంబరాలు చేసి, ఓహో వీళ్ళు మన కోసమే ఇన్ని చేస్తున్నారన్నట్టుగా మాటలు మాట్లాడి అలాంటి వాళ్ళు చూపించరు. మనం అలాంటి వాళ్ళని గుర్తించడం కష్టం. అదే చెడ్డవాళ్ళు అనుకోండి, చెడ్డ మనసుతో ఉన్నారు, వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు. ఎవరైతే కొద్దిగా మంచి మనసుతో ఉంటారో వాళ్ళు ఆబ్వియస్లీ మంచి మనసు ఉన్న వాళ్ళు కల్మషం తెలియదు, కొంత అమాయకంగానే ఉంటారని చెప్పొచ్చు. మంచి మనసు అంటే ఏంటి, అందరినీ నమ్మేస్తాం, అందరూ మన వాళ్ళే అనుకుంటాం. ఓకే, మనం చేసేస్తాము, వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా చేస్తాము, లేదా తొందరగా మన వాళ్ళే అనుకొని మాయలో పడిపోతామన్నమాట. నిజానికి మంచితనం ఎప్పుడు, అమాయకత్వం ఎప్పుడు చులకన కాదు, అది చాలా మంచి గుణం. సో ఈ మంచి గుణం ఉండాలి తప్పకుండా. మనం చేస్తాం వాళ్ళకి సహాయం, కానీ పామల్లే వాళ్ళు ఎప్పుడూ మనకి కాటేస్తూనే ఉంటారు. చేసిన మేలుని మర్చిపోయి మనకి కీడు తలపెట్టి ఖచ్చితంగా మన బాధని అర్థం చేసుకోకుండా మనం బాధపడుతూ ఉంటే కనీసం విలువ ఇవ్వకుండా ఉంటారు. అంతే వాళ్ళ సంస్కారం అది. మరి ఇలాంటి మాయల్లో పడకుండా ఇలాంటి మంచి మనసు ఉండి, సున్నితమైన మనసు, అమాయకత్వం. అమాయకత్వం అంటే ఏ కల్మషము లేకపోవడం. చిన్నపిల్లలు ఉంటారు, ఎవరు పిలిచినా వెళ్ళిపోతారు, ఎవరు ఒక చాక్లెట్ ఇచ్చినా, ఒక పువ్వు ఇచ్చినా అంతెందుకు, చక్కగా ఒక చిరునవ్వు నవ్వినా
మన వాళ్ళే, మన అమ్మ నాన్న తాతయ్య ఇంట్లో వాళ్ళు అన్నట్లుగానే వాళ్ళు నమ్మేస్తారు. అలా మనం కూడా ఎవరైనా మన వయసుకు తగ్గట్టు ఒక వయసు వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే మన వాళ్ళెవరు బయట వాళ్ళెవరు కొంత ఒక లిమిట్స్ ఉంటాయి కదా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మినిమం అంత మాత్రం మన జ్ఞానం కలిగిన తర్వాత మనమేమనుకుంటాం, ఎవరు మంచిగా మాట్లాడినా ఓహో అందులో సాయి మార్గంలో ఉన్నవాళ్ళం, ఎవరైనా మనకు రుణానుబంధం లేనిదే కలవరు కదా, ఓహో వీళ్ళు కూడా మనకు వచ్చారు అంటే చాలామంది మనకి భక్తుల పేరు మీద కూడా పరిచయం అయ్యి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఇవంతా పైన పేరే, నిజమైన భక్తులు ఎవరు ఇబ్బంది పెట్టరు, అందులో సాయి మార్గంలో ఉన్నవాళ్ళు. సో ఏదో ఒక పేరు మీద ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. కాబట్టి మనల్ని మనం ప్రతిక్షణం ఎంతో జాగరూకతతో కాపాడుకుంటూ, ఇంకా ఇలాంటి బాధలు కలిగినప్పుడు నిజంగా మనం బాబా మార్గంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదో ఒక సమాధానం చెప్పేసుకుంటాం బాధపడినా సరే, ఓ వాళ్ళకి మనం ఇంతవరకు రుణం ఉన్నామో, ఏదో జన్మలో రుణం ఉండి ఉంటాము, ఎప్పుడో వాళ్ళని బాధ పెట్టి ఉంటాము, అందుకని ఈ జన్మలో వాళ్ళు మనల్ని బాధ పెట్టారు, ఇక్కడితో చెల్లు అంతే తప్ప మనం వాళ్ళని దూషించము, వాళ్ళకి ఏదైనా చెడు జరగాలి కీడు జరగాలి అని శపించము. కానీ ఖచ్చితంగా మనకి ఒక బాధ అవమానం అనేది మన జీవితంలో మనకు కలిగినప్పుడు అది మనం శపించకపోయినా మనం ఏమీ అనకపోయినా ఉసురు తగులుతుంది, ఇలాంటి మాట మనం చాలా సాధారణంగా అనేస్తారు కదా. సో మనం ఎవరికేం చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది. మనం ఎదుటి వాళ్ళకి మేలు చేసినప్పుడు వాళ్ళే చేయాలని లేదు, ఇంకేదో రూపంలో మనకు అది వచ్చేస్తుంది, ఎప్పుడు నిష్కామంగా చేసినప్పుడు. అలాగే చెడ్డవాళ్ళు కూడా మనకి కీడు చేసినప్పుడు, మన మనసుని నొప్పించినప్పుడు మనం ఏమీ శపించకపోయినా వాళ్ళకి రావాల్సిన ప్రతిక్రియ ఈ విశ్వ నుంచి, ఈ విశ్వ సృష్టి ధర్మాన్ని అనుసరించి వాళ్ళకి వెళ్ళాల్సిన కర్మ వాళ్ళకి తప్పకుండా జరిగే తీరుతుంది. మన రూపంలో కాకపోవచ్చు, లేదా నేరుగా వాళ్ళకే కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనం బాధపడిన లాంటి బాధకి ఎన్నో రెట్లు లేదా అలాంటి బాధ చెడ్డ పనులు చేసిన వాళ్ళు కూడా అనుభవించాల్సి ఉంటుంది ఈ జీవితం అయిపోయే లోపల. కొంతమంది ఇంకా మంచి వాళ్ళ మనసు నొప్పించినప్పుడు జన్మ జన్మలకి అనుభవించాల్సి ఉంటుంది. అయితే సరే, మనం అంతా జాగరూకతతో ఉండి మన జన్మని మనం సార్థకత చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడానికి మనకి మార్గదర్శనం చేసేది ఎవరు? మరి మనం ఉన్న లోకంలో అందరూ మనలాంటి వాళ్ళే, మనలాగా ఎవరికి వాళ్ళు ఇంకా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు. బాబా మార్గంలో బాబా సజీవంగా ఉన్నారు. బాబా సచ్చరిత్ర మనకి సమాధానం చెబుతూ ఉండగా కూడా బాబా మీద మనకి పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు బాబానే మనకి మార్గదర్శి. ఇలా కాదు అనుకున్నప్పుడు మన మనసు ఎప్పుడైతే బాబా పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండదో, అది కూడా నిజంగా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. బాబా పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండడానికి మనకి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకి ఎవరు వచ్చి మధ్యలో ఏం చెప్పినా మనకి ఏ మధ్యవర్తులు అవసరం లేదు. గురువు అని వేషం వేసుకొచ్చిన వాళ్ళు చాలామందిని చూస్తూ ఉన్నాం. నిజంగా బాబానే స్వయంగా సచ్చరిత్రలో జవహర్ అలీ అనే పేరు మీద బాబాకే గురువునంటూ వచ్చాడు. వస్తే కూడా పాపం బాబా గారు ఎన్నడూ ఎవరిని నిందించని మనిషి, ఎవరిని నొప్పించని బంగారు కొండ. ఓహో గురువా తలంచుకొని వెళ్ళి ఆ గురువుకి సేవలు చేశారు. బాబా గారు స్వయంగా పరబ్రహ్మ భూమిపైన ఉండగానే గురువులంటూ ఇలా కూడా వస్తారా, ఇలా ఆకర్షించేస్తారు మంచి మంచి మాటలతో అని బాబాగారు సచ్చరిత్రలో చెప్పని విషయం ఏముంది? అలా మనకి ఈరోజు వీధికొకళ్ళు ఆల్మోస్ట్ మనకి కనపడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళందరి పట్ల ఇంకెంత జాగరూకతతో ఉండాలి. బాబాగారు స్వయంగా సజీవులు అనేది ఎందరో భక్తులు ఎన్నో అనుభవాలు ప్రతిక్షణం మనకి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బాబా భౌతిక దేహం మాయం చేసిన తర్వాత, సమాధి స్థితిలో ఉంచిన తర్వాత ఎన్నో రూపాల్లో దర్శనమిస్తూనే ఉన్నారు. ఎందరో భక్తులకి నేనున్నాను, ఇంకా ఎప్పటికీ సజీవుణ్ణి అనే నిదర్శనాలు ఇస్తూనే ఉన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సాయి టీవీ రూపంలో ప్రతి గృహంలో కొలువుదీరి తన సచ్చరిత్రను, తన వాగ్దానాలను వినిపిస్తూనే ఉన్నారు. ఇదే సాయి టీవీలో మనం ఎందరో కొన్ని వందల మంది భక్తుల అనుభవాలు విన్నాము. సో వీళ్ళెవ్వరూ మనం అనుభవాలు చెప్పుకునే వాళ్ళందరము మనకెవరూ మధ్యవర్తులు లేరు. నేరుగా బాబానే మన గురువు, దైవము, సర్వము కదా. ఇంత చక్కగా మనకి బాబా ఉండగా మరెవ్వరిని ఆశ్రయించిన అవసరం లేదు.
ప్రతిరోజు సాయి సచ్చరిత్ర చదువుకుంటూ సాయినాథున్నే ధ్యానం చేసుకుంటూ సాయినాథుని రూపాన్ని ఆకారంగాను నిరాకారంగాను ఏదో ఒక రూపంలో ఏదో మనకి తోచినంతలో సాయిని ప్రేమిస్తూ బాబా మార్గదర్శనం చేస్తారు. నిజానికి మనం అనుకుంటాం కానీ మనకి ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిని బట్టి మనకే అర్థమవుతూ ఉంటుంది. ఒక్కో స్థితిలో ఓహో మనం కొన్ని సంవత్సరాల కిందట బాబాని ఇలా ఆరాధించేవాళ్ళం, బాబాని ఇలా అనుకునేవాళ్ళం. కొన్నాళ్ళు అయ్యాక ఇంకొంచెం మనకు తెలియకుండానే ప్రమోషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి, సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి వెళ్తున్నట్టు చదువులో బాబా గారు తను ఆరాధించే భక్తి మార్గంలో కూడా సాధనా మార్గంలో కూడా తనే మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఎవరికి? బాబానే సర్వస్వం అని నమ్మి బాబా సజీవులనే స్పృహతో ఉండి బాబా మనకి మార్గదర్శనం చేస్తున్నారు అని సర్వస్వ శరణాగతి చేసిన భక్తులకి. సో మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ కథని బాగా జ్ఞాపకం ఉంచుకొని బాబానే ఆశ్రయించిన వారికి జీవితంలో ఇలాంటి కలిమాయలు కానీ ఇలాంటి భయాలు కానీ ముళ్ళు గుంటలు అనేక అవరోధాలు అనేక గుంతలు లేకుండా సాయితో ప్రయాణం చేసుకొని మన జీవితాన్ని సాయి మార్గంలో సాయి పాదాల వైపు నడిపించుకోవడానికి మనకి ఎంతో దోహదం చేస్తుంది శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ సాయి సచ్చరిత్రని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉంటే కనీసం సాయినాథుని ముందు కూర్చొని ఒక్క అధ్యాయమైనా లేదా బాబాగారిని ధ్యానించి సచ్చరిత్ర మనం తెరిచినప్పుడు బాబాగారు చదివించే కథనైనా మనం పారాయణ చేసుకున్నప్పుడు ఆ రోజుకి బాబాగారు మనతో మాట్లాడినట్టే, మనకి మార్గదర్శనం చేసినట్లే. అలా బాబా మార్గంలో వెళ్ళేటప్పుడు మన జీవితం ఎంత విలువైందో గమనించుకుంటూ ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎలా మనం బాబా మార్గంలో సాయినాథుని ఉనికిని పట్టుకునే సాధన చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ మన మానవ జీవితాన్ని ఈ ప్రయాణాన్ని చాలా సురక్షితంగా సాయి అనే ఒడ్డుకు చేర్చుకునే ప్రయత్నం చేయాలి. మాయలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే నీవు. సరే, ప్రతి క్షణం ప్రతిరోజు మనము సాయినే నమ్ముతూ ఉంటాం, శ్రీ సాయినాథుని సచ్చరిత్రే చదువుతూ ఉంటాం. సరిపోతుందా? ఒక్కోసారి బాబాగారు మన పూర్వజన్మల అదృష్టాన్ని బట్టి లేదా మన పూర్వజన్మ వాసనను బట్టి మనల్ని మరికొన్ని చోట్లకు కూడా సాధన చేపిస్తూ ఉంటారు. తప్పే ఉంది. మనం శ్రీ సాయి సచ్చరిత్రలోని చదువుతాం. అక్కల్కోట స్వామి ఏమో బాబాగారి దగ్గరికి పంపిస్తారు. బాబాగారు గజానన్ మహారాజ్ గురించి మాట్లాడతారు. అలాగే వణిలోని సప్తశృంగి మాతేమో తన దగ్గర రోజూ పూజలు చేసే పూజారి గారిని బాబాగారి దగ్గరికి వెళ్ళమంటుంది. బాబాగారేమో తనకెంతో ప్రియమైన శ్యామ నువ్వు వణికే వెళ్ళాలి అని అంటారు. ఏంటో కదా, మొత్తానికి మంచి మహనీయులు మన అదృష్టం చేత మహాత్ముల ఒడించేరే భాగ్యం కలిగిన మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. మనం ఏ ప్రయత్నం చేయకుండానే చక్కగా ఒక పాఠం తర్వాత ఒక పాఠం, ఒక పీరియడ్ తర్వాత ఇంకో పీరియడ్ మనం స్కూల్లో చదువుకుంటాం కదా, అలా అన్ని పాఠాలు చెప్పడానికి మంచి ఆత్మగల మహాత్ములందరూ సన్మార్గంలో నడిచేవారిని ఉద్ధరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి బాబాగారు కూడా అలాగే అందరితో, అంటే తనకి ప్రియమైన భక్తులు, మంచి మనసు గలవారు, వారికి సన్మార్గంలో నడవాలని తాపత్రయం ఉన్నవారు, వీరందరినీ సద్గ్రంథాలు చదవడానికి ఆశీర్వదించేవారు, ప్రోత్సహించేవారు. మనం చదువుతాం శ్రీ సాయి సచ్చరిత్రలో ఒక భక్తుడు, నిజానికి షిరిడి వచ్చిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుందాము, ఈ కష్టాలు భరించలేకపోతున్నాను, దీనికి చావే సరైనేమనుకున్నప్పుడు బాబాగారు ఎవరో ఒక భక్తుని పంపించి సమాధానం చెప్పించవచ్చు. కానీ మరో మహనీయుడి జీవిత చరిత్రలో వచ్చే ఘట్టాన్ని వినిపించి అలా ఆత్మహత్య చేసుకోవడం పాపం, ఈ పాపకర్మ నీకు పూర్వజన్మల్లో ఉన్న కర్మకు తోడు ఈ జన్మలో నువ్వు ఆత్మహత్య చేసుకున్న పాపం అనే కర్మ కూడా నీకు తోడై వచ్చే జన్మల్లో మరింత అనుభవించాల్సి ఉంటుంది అని. అలాగే భక్తులతో నిత్యము చక్కని సద్గ్రంథాల పారాయణ, ఎవరైనా పారాయణ మధ్యలో వదిలేసినా, ఆ రోజు పారాయణ చేయకపోయినా
పారాయణని పూర్తి చేయించేలా బాబాగారు ఏదో ఒక సందర్భం కలిగించి పారాయణ పూర్తి చేయించడం, అలాగే చక్కని యాత్రలు చేయించడం. భక్త మహల్సాపతి బాబాగారు భగత్ అని పిలుస్తారు. అలాంటి భక్త మహల్సాపతి యాత్రకు వెళ్తాను అంటే తప్పకుండా ఒకానొక సందర్భంలో బాబాగారు బ్లెస్ చేసి పంపించడమే కాదు, అక్కడికి వెళ్ళినా సరే నేనే నీతో ఉన్నాను అని మహల్సాపతికి అనుభవం ఇస్తారు. సో మనం చక్కని మార్గంలో నడవాలి. మన జీవితాన్ని ఇందరూ మహనీయులు ఉన్నారు, బాబాగారిని ఆశ్రయిస్తే చాలు. మిగతా మహాత్ములందరూ వారంతటికి వారే మనకి అనుకూలంగా మార్గదర్శనం చేసి మన మీద అపారమైన ప్రేమ కలిగించే విధంగా సాయినాథుని అనుగ్రహం మనపైన ఉంటుంది. అందుకని మన జీవితాల్లో మనం ప్రతి క్షణం జాగరూకతతో ఉంటూ సంసారం అనే మాయ లేదా మన చుట్టూ ఉన్న మాయ అనే ఆకర్షణలో పడకుండా మహాత్ముల జీవిత చరిత్రలు, చక్కని కథలు వింటూ చదువుతూ మహాత్ముల్ని ఎప్పుడూ మనసులో దర్శిస్తూ, ఆధ్యాత్మికత అంటే మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే ఒక చక్కని మార్గదర్శి. సో ఆధ్యాత్మికతలో మంచి మార్గంలో నడిచే సాధన మనం ప్రతిక్షణం చేసుకుంటూ మన జీవితాల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం సాయినాథుని మార్గదర్శకత్వంలో చేసుకుంటూ సాయినాథుడిని మనసారా స్మరించుకొని చక్కగా సాయి ఆశీస్సులు పొందుదాం. ఇంత చక్కగా మనకి అవకాశాన్ని కలిగించిన సాయి టీవీకి, మనందరినీ తన చల్లని ఒడికి చేర్చుకుని అనేక విషయాలను తెలియజేస్తున్న సాయినాథుడికి, ప్రతి విషయాన్ని మనం మరింత నిశితంగా ఆలోచించగలిగేలా మన మనసుకి విఘ్నత కలిగిస్తున్న సాయి ప్రేమకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాల్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించుకొని మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్. మాయలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. మాయలో దయగల సాయి.